ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారికి వారాహీదేవి నుంచి వచ్చిన అద్భుత సంకేతం. ఎన్నో ఏళ్లుగా వెంటాడిన దరిద్రం ముగిసి జీవితాన్ని మార్చే ధనయోగం మీ గడప తట్టబోతుంది. కానీ మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ పతనాన్ని కోరుకునే ఒక ఆడవ్యక్తి గురించి ఈరోజు తప్పక తెలుసుకోవాలి. శ్రీ కనకదుర్గా అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి 9000964941. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోకుండా ఉంటే మీ అదృష్టం మీ చేతులారా జారిపోవచ్చు. కోట్ల రూపాయల ధనయోగం మీ వైపు వస్తోంది. అయితే దానికి అడ్డుగా నిలిచే ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో చివరి వరకు చూసి తెలుసుకోండి. నమస్కారం మిత్రులారా, మా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన మరియు ఆశ్చర్యకరమైన సమాచారం తీసుకొచ్చాం. వారాహీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో పెద్ద మార్పులు సంభవించే సమయం దగ్గరపడింది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం, ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ వైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకుంటారని అనుకోకండి. మీకు దగ్గరగా ఉంటూనే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే ఒక ఆడవ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలోనే వెళ్లిపోతే ముఖ్యమైన విషయాలను మిస్ అయ్యే అవకాశం ఉంది. వీడియో ప్రారంభించే ముందు మా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అలాగే మీ రాశి పేరు మరియు జై వారాహీదేవి అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకు వారాహీదేవి అందిస్తున్న ఆ మహా అద్భుతమైన సందేశం ఏమిటో తెలుసుకుందాం. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభ సమయం ఇప్పుడు ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, చేసిన శ్రమకు తగిన ఫలితం రాకపోవటం వంటి పరిస్థితులను మీరు అనుభవించి ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవటం వల్ల నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయని చెప్పే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇంతకాలం చూపిన సహనం, కష్టపడి పనిచేసిన తీరు, కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధా కావటం లేదు. ఆలస్యమైనా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అందే సమయం దగ్గర పడుతోంది. నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పురోగతి, కొత్త అవకాశాలు, ఆర్థికంగా స్థిరపడే పరిస్థితులు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చుకునే మార్గాలు ఏర్పడవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు రావచ్చు. గతంలో మీకు దూరమైన కొన్ని అవకాశాలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర సహకారం పెరిగే అవకాశం ఉంది. మీకు మద్దతుగా నిలిచే వ్యక్తుల సహాయం కూడా లభించవచ్చు. దీంతో మీరు మరింత ధైర్యంగా మీ లక్ష్యాల వైపు అడుగులు వేయగలుగుతారు. అయితే మంచి సమయం ప్రారంభమవుతోందని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవటం కూడా చాలా ముఖ్యం. కష్టపడి పనిచేయటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం మీ విజయానికి మరింత బలం చేకూరుస్తాయి. మీ ప్రయత్నాలను కొనసాగిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి మార్పు ఒక్క రోజులో జరగదు. కానీ మంచి దిశలో మొదలైన ప్రయాణం క్రమంగా గొప్ప విజయాలకు దారితీస్తుంది. అందుకే నిరాశను పక్కన పెట్టి నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగండి. మీ కష్టానికి విలువ లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ఆశతో ప్రతి అవకాశాన్ని స్వాగతించండి. ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ లక్ష్యాల సాధనకు మరింత కృషి చేయండి. సానుకూల ఆలోచనలు, క్రమశిక్షణ, పట్టుదల మీకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం, గౌరవం, సంతోషం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈ కాలం ఎంతో ప్రత్యేకమైనదిగా మారబోతోందని ఆధ్యాత్మికంగా విశ్వసించేవారు భావిస్తారు.
మీ జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా మీరు మీ మంచితనాన్ని, మానవత్వాన్ని, దయాగుణాన్ని విడిచిపెట్టలేదు. మీ వల్ల సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయటం, ఎవరినీ బాధ పెట్టకుండా జీవించటం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవటం వంటి గుణాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇటువంటి సద్గుణాలను వారాహీదేవి కటాక్షానికి కారణమని భక్తులు నమ్ముతారు. మీరు చేసిన ప్రతి మంచి పని వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆ పుణ్యం ఎప్పటికీ వృధా కాదని చెబుతారు. మీరు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయం, పలికిన మంచి మాట, చూపించిన కరుణ ఇవన్నీ మీ జీవితంలో శుభ ఫలితాలుగా తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతుందనే విశ్వాసం కలుగుతోంది. మీరు ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని చూసిన మనసు ఇప్పుడు దైవానుగ్రహానికి పాత్రమవుతోందనే ఆశతో ఈ కాలాన్ని స్వాగతించండి. వారాహిదేవి ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త అవకాశాల తలుపులు తెరుచుకునే సమయం వచ్చిందని భావించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సంతోషం వంటి శుభ పరిణామాలు క్రమంగా మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త కూడా త్వరలో వినే అవకాశం ఉందనే ఆశతో ముందుకు సాగండి. ఇక్కడ బంపర్ ఆఫర్ అంటే కేవలం ధనం మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, కుటుంబంలో ఆనందం, సమాజంలో గౌరవం, జీవితంలో సరైన అవకాశాలు ఇవన్నీ కూడా దైవానుగ్రహం రూపాలే. నిజమైన సంపద అనేది మనసుకు కలిగే ప్రశాంతత, కుటుంబ సభ్యుల ప్రేమ, మన కష్టానికి లభించే గుర్తింపు అని గుర్తుంచుకోండి. అయితే దైవానుగ్రహం లభిస్తుందని భావించినప్పటికీ మన కర్తవ్యాన్ని మరువకూడదు. నిజాయితీగా పనిచేయటం, వినయంగా ఉండటం, ఇతరులను గౌరవించటం, అవసరమైన చోట సహాయం చేయటం వంటి మంచి లక్షణాలను అలాగే కొనసాగించండి. మీరు నడిచే మంచి మార్గమే మీకు మరింత శుభ ఫలితాలను అందించే బలమైన పునాది అవుతుంది. ప్రతి ఉదయం సానుకూల ఆలోచనతో రోజును ప్రారంభించండి. వారాహీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించండి. మీకు లభించిన అవకాశాలను కృతజ్ఞతతో స్వీకరించండి. కష్టకాలంలో కూడా మీరు చూపిన సహనం ఇప్పుడు మీకు ఆశాజ్యోతి చూపించగలదనే నమ్మకంతో ముందుకు సాగండి. మీ మంచితనం, మానవత్వం, దయ, సహనం వంటి విలువలు మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. వారాహీదేవి అనుగ్రహం మీపై నిలిచి మీ కుటుంబంలో సుఖశాంతులు, అభివృద్ధి, ఆనందం నిండాలని, మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నానికి శుభ ఫలితాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఎంతో శుభప్రదమైన కాలం ప్రారంభమవుతుందని భావించేవారు ఉన్నారు. వారాహీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకోవచ్చని భక్తులు నమ్ముతున్నారు. కొందరి విశ్వాసాల ప్రకారం మీ జీవితంలో పెద్ద ఆర్థిక అవకాశాలు ఏర్పడి లక్షల రూపాయల విలువైన లాభాలు లేదా సంపదను సంపాదించే అవకాశం కూడా కలగవచ్చు. అలాంటి శుభయోగం మీ జీవిత ద్వారం తట్టే సమయం దగ్గరలోనే ఉందనే ఆశతో ఈ సందేశాన్ని వినండి. అయితే దైవానుగ్రహం అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు. అది మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన కృషి, మన నిర్ణయాలతో కలిసి ఫలితాలను అందించే శక్తిగా భావించబడుతుంది. అందుకే ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీలో కొన్ని మంచి మార్పులు తీసుకురావటం అవసరం. మొదటిగా ప్రతికూల ఆలోచనలను తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంపొందించండి. నేను చేయగలను అనే నమ్మకం మీలో బలంగా ఉండాలి. రెండవది, సమయాన్ని విలువైనదిగా భావించండి. ఆలస్యం చేసే అలవాటు ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రతి పనిని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి. మూడవది, మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు చేయటం అలవాటు చేసుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయటం ప్రారంభించండి. చిన్న చిన్న ఆర్థిక క్రమశిక్షణలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తాయి. నాలుగవది, కోపాన్ని అదుపులో ఉంచండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టాలను కలిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తికి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఐదవది, మీ మాటల్లో వినయం, ప్రవర్తనలో గౌరవం ఉండేలా చూసుకోండి. మంచి సంబంధాలు జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలకు కారణమవుతాయి. ఆరవది, ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ కృషి, మీ నైపుణ్యమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఏడవది, ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు, ధ్యానానికి లేదా ప్రశాంతంగా ఆత్మ పరిశీలనకు కేటాయించండి. అది మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి.
కొత్త ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడి లేదా ఆదాయ మార్గం వంటి అవకాశాలు వచ్చినప్పుడు సరైన సమాచారం సేకరించి ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహంతో పాటు వివేకం కూడా సమానంగా అవసరం. ఈ శుభకాలం మీకు కేవలం ఆర్థిక పురోగతినే కాదు, ఆత్మవిశ్వాసం, కుటుంబ ఆనందం, సమాజంలో గౌరవం, జీవితంలో స్థిరత్వం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారాహీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, నిరంతర కృషితో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, అభివృద్ధి, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాం. మీకొక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని చాలా మంది చెబుతారు. అదే నమ్మకం. మీరు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారికి పూర్తిగా అండగా నిలవటానికి వెనుకాడరు. మీ మంచితనం, నిజాయితీ, సహాయపడే స్వభావం వల్ల చాలామంది మీకు దగ్గరవుతారు. అయితే ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసమే ఉంటారని అనుకోవటం మాత్రం మంచిది కాదు. జీవితంలో కొందరు వ్యక్తులు చాలా తీయగా మాట్లాడతారు. మీకు మేలు కోరుతున్నట్టే కనిపిస్తారు. మీ ప్రతి నిర్ణయానికి మద్దతిస్తున్నట్టుగా ప్రవర్తిస్తారు. కానీ వారి మాటలకు, వారి పనులకు మధ్య తేడా ఉందా లేదా అనే విషయాన్ని గమనించటం కూడా అంతే ముఖ్యం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారన్నది మాత్రమే కాదు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారన్నదే ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా? మీ ఆర్థిక పరిస్థితి, మీ ప్రణాళికలు లేదా మీ కుటుంబ విషయాల గురించి పదే పదే అడుగుతున్నారా? అలాంటి సందర్భాల్లో అవసరమైనంత సమాచారం మాత్రమే పంచుకోవటం మంచిదే. వ్యక్తిగత విషయాల్లో కొంత గోప్యతను పాటించటం ఎప్పుడూ తెలివైన నిర్ణయం. అలాగే మీ ఎదుగుదల చూసి నిజంగా సంతోషపడేవారిని బయటకు అభినందించినా లోపల అసౌకర్యంగా భావించేవారిని గుర్తించటం కూడా అవసరం. మీరు విజయం సాధించినప్పుడు హృదయపూర్వకంగా ప్రోత్సహించేవారు ఒక రకం. అదే విజయాన్ని పదే పదే చిన్నచూపు చూస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడేవారు మరో రకం. ఇలాంటి తేడాలను ప్రశాంతంగా గమనించండి. కొన్నిసార్లు మధురమైన మాటలు కూడా మనలను తప్పుదోవ పట్టించవచ్చు. అందుకే కేవలం మాటలను నమ్మకుండా ఆ వ్యక్తి గతంలో ఎలా ప్రవర్తించాడో, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడో లేదో కూడా పరిశీలించండి. నమ్మకం విలువైనదే, కానీ వివేకంతో కూడిన నమ్మకం మరింత విలువైనది. మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి ఎవరి ప్రభావంతోనూ తీసుకోవద్దు. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు లేదా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో ఒకసారి ఆలోచించి అవసరమైతే విశ్వసనీయుల సలహా తీసుకోవటం మంచిదే. మీ జీవితంలో నిజంగా మీ శ్రేయస్సు కోరుకునేవారు మీకు ధైర్యాన్నిస్తారు, సరైన సలహా ఇస్తారు. తప్పు చేస్తే ప్రేమగా సరిదిద్దుతారు. కానీ స్వార్థ ప్రయోజనం కోసం మాత్రమే దగ్గరయ్యేవారు మీ బలహీనతలను ఉపయోగించుకోవటానికి ప్రయత్నించవచ్చు. అందుకే ప్రతి సంబంధంలో పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీ ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించండి. వారాహీదేవి అనుగ్రహం కోరుతూ ముందుకు సాగే ఈ సమయంలో మీ మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అదే సమయంలో వివేకాన్ని కూడా మీతో పాటు ఉంచుకోండి. మంచి మనసుతో పాటు సరైన అవగాహన కూడా ఉంటే మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, సానుకూల ఆలోచనలు, నిజమైన సంబంధాలు మీ జీవితాన్ని మరింత సుఖ సంతోషాలతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన గురించి మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మంచి సమయం దగ్గర పడినప్పుడు మన జీవితంలో కొత్త అవకాశాలతో పాటు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయని చెబుతారు. అందుకే మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకుండా వారి ప్రవర్తనను గమనిస్తూ ముందుకు సాగటం మంచిదని పెద్దలు సూచిస్తారు. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉంటూ మీ శ్రేయస్సు కోరుకుంటున్నట్టుగా కనిపించే ఒక మహిళా వ్యక్తి విషయంలో కొంత వివేకంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందేశం సూచిస్తోంది. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించే ఖచ్చితమైన విషయం కాదు. కానీ మీ జీవితంలో ఎవరి మాటలు, పనులు ఒకేలా లేవని మీరు గమనిస్తే ఆ సంబంధాన్ని ప్రశాంతంగా పరిశీలించటం మంచిది. ఆ వ్యక్తి ఎవరు? అది మీ బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీతో తరచూ మాట్లాడే పరిచయస్తురాలు కావచ్చు. అసలు గుర్తించాల్సింది ఆమె ఎవరో కాదు, ఆమె ప్రవర్తన ఎలా ఉందన్నదే. మీ ఎదుగుదల గురించి మాట్లాడినప్పుడు ఆమె ముఖంలో ఆనందం కనిపిస్తుందా, లేక విషయం మార్చేస్తుందా? మీరు మంచి అవకాశం పొందినప్పుడు అభినందిస్తుందా, లేక నిరుత్సాహపరిచే మాటలు చెబుతుందా? మీ వ్యక్తిగత విషయాలను పదే పదే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుందా? మీ రహస్యాలను ఇతరులతో పంచుకుంటుందా? మీ నిర్ణయాలపై మీలో సందేహం కలిగించేలా మాట్లాడుతుందా? ఇవన్నీ గమనించాల్సిన అంశాలు.
తీయగా మాట్లాడే ప్రతి వ్యక్తి చెడ్డవారే అని కాదు. అలాగే కఠినంగా మాట్లాడే ప్రతి వ్యక్తి శత్రువే అని కూడా కాదు. ఒక వ్యక్తిని వారి మాటలతో కాదు, వారి పనులతో అంచనా వేయండి. నిజంగా మీ మేలు కోరుకునేవారు మీ విజయాన్ని చూసి సంతోషపడతారు. అవసరమైతే మీ తప్పును కూడా నిజాయితీగా చెబుతారు. కానీ స్వార్థ ప్రయోజనం ఉన్నవారు మీ నమ్మకాన్ని పొందటానికి మధురమైన మాటలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ రహస్యాలు వంటి ముఖ్యమైన విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. ఎవరి ఒత్తిడికి లోనై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి మీకు నిజంగా మేలు కోరే విశ్వసనీయుల సలహా తీసుకోవటం ఉత్తమం. వారాహీదేవి అనుగ్రహం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సరైన వ్యక్తులను గుర్తించే వివేకం కూడా అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మీ మంచితనాన్ని కోల్పోకుండా అదే సమయంలో జాగ్రత్తను కూడా పాటించండి. నమ్మకం ఇవ్వండి, కానీ ఆ నమ్మకం వివేకంతో కూడి ఉండాలి. ఈ సమయంలో మీకు ఒకే ఒక్క సందేశం: ఎవరిని రూపాన్ని చూసి, తీయని మాటలను విని వెంటనే పూర్తిగా నమ్మవద్దు. వారి ప్రవర్తన, నిజాయితీ, కాలక్రమంలో చూపిన వైఖరిని గమనించండి. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగండి. వివేకం, సహనం, మంచి ఆలోచనలతో నడిస్తే మీ జీవితంలో వచ్చే శుభ అవకాశాలను మరింత విజయవంతంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని ఒకేలా చూడకండి. మంచి సమయం వచ్చినప్పుడు నిజంగా మీ అభివృద్ధిని కోరుకునేవారు ఎవరో, మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా భావించేవారెవరో తెలుసుకునే సందర్భాలు కూడా వస్తాయని ఆధ్యాత్మికంగా చాలామంది నమ్ముతారు. అందుకే ఈ సమయంలో నిజమేది, అబద్ధమేది, మనవారెవరు, పరాయివారెవరు అనే విషయాన్ని ప్రశాంతంగా గమనించటం అవసరం. మొదటగా ఒక వ్యక్తి మాటలను కాదు, వారి ప్రవర్తనను గమనించండి. మాటలతో ఎవరైనా మిమ్మల్ని మెప్పించగలరు, కానీ ప్రవర్తన మాత్రం వారి అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చే వ్యక్తి పనైపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోతే అలాంటి సంబంధం గురించి ఒకసారి ఆలోచించండి. నిజమైన మనిషి మీకు లాభం ఉన్నప్పుడు మాత్రమే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా మీ పక్కనే ఉంటాడు. రెండవది, మీరు విజయం సాధించినప్పుడు వారి స్పందనను గమనించండి. నిజంగా మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి హృదయపూర్వకంగా అభినందిస్తాడు. కానీ మీ ఎదుగుదలను చిన్నచూపు చూస్తూ ఇది పెద్ద విషయం కాదు అని చెప్పటం, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడటం, ఎప్పుడూ మీలో లోపాలను వెతకటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. మూడవది, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ రహస్యాలు వంటి విషయాలను నిజంగా నమ్మదగిన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ఐదవది, మీ నిర్ణయాలను గౌరవించే వారిని గుర్తించండి. నిజమైన స్నేహితుడు లేదా బంధువు మీ అభిప్రాయాన్ని వినటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ప్రతి విషయంలో మిమ్మల్ని నియంత్రించాలని, మీ నిర్ణయాలపై ఒత్తిడి చేయాలని చూసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారాహీదేవి అనుగ్రహం కోరుకుంటూ ముందుకు సాగే ఈ సమయంలో భక్తితో పాటు వివేకాన్ని కూడా మీ జీవితంలో భాగం చేసుకోండి. ప్రశాంతంగా గమనించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత పూజా మందిరంలో దీపం వెలిగించి మీ ఇష్ట దేవతను భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. నా జీవితంలో సత్యాన్ని గుర్తించే వివేకాన్ని ప్రసాదించు, మంచి వ్యక్తులను నా దగ్గరకు చేర్చు, తప్పుదారిలో నడిపించే వారిని గుర్తించే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. అలాంటి ప్రార్థన మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వారాహీదేవిని ఆరాధించే భక్తులు ఆమెను రక్షణ, ధైర్యం మరియు వివేకానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే వారానికి ఒకసారి లేదా మీకు సాధ్యమైన రోజున వారాహీదేవిని స్మరిస్తూ భక్తితో పూజ చేయండి. ఎరుపు లేదా పసుపు రంగు పూలను సమర్పించి నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కుటుంబ సుఖశాంతుల కోసం ప్రార్థించండి. పూజ అనంతరం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించటం కూడా శుభప్రదమని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి దీపం వెలిగించి మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, సత్సంగం నిలవాలని ప్రార్థించండి. సంపదతో పాటు సద్బుద్ధి కూడా ప్రసాదించాలని కోరుకోవటం మరింత ముఖ్యమైనది. గణపతి ఆరాధనను కూడా మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఏ పనిని ప్రారంభించే ముందైనా వినాయకుణ్ణి స్మరించి విఘ్నాలు తొలగి సరైన మార్గంలో నడిచే బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించండి. అలాగే శివుని ధ్యానం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించటం ద్వారా మనసు స్థిరపడుతుందని చాలా మంది అనుభవంగా చెబుతారు. అయితే మీకు పరిహారంగా సాధ్యమైనంత వరకు ప్రతివారం ఒకరోజు అన్నదానం చేయటం,
పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులు అందించటం, పక్షులకు గింజలు వేయటం, గోవులకు పచ్చిగడ్డి పెట్టటం వంటి సేవా కార్యక్రమాలు చేయండి. అలాగే మీకున్న కోపం, అసూయ, ద్వేషం లాంటి భావాలను తగ్గించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ ఆలోచనలను పరిశీలించండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకసారి ప్రార్థించి ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భక్తి అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు, నిజాయితీగా జీవించటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, ధర్మబద్ధంగా నడుచుకోవటం కూడా అంతే ముఖ్యమైనవి. దైవస్మరణ మీకు మనశ్శాంతిని అందించాలి, మంచి ఆలోచనలను కలిగించాలి, మీ జీవితంలో సత్యాన్ని గుర్తించే వివేకాన్ని ప్రసాదించాలి. మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని వారాహీదేవి, మహాలక్ష్మీదేవి, శ్రీ గణపతి మరియు పరమశివుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై వారాహీదేవి అని కామెంట్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై వారాహీదేవి.